హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ మొత్తం కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీలోనే ఉండిపోయింది. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇక్కడ ఐటీ ఉద్యోగుల కోసం వచ్చే వారికి దగ్గరలో తక్కువ ధరలో ఫ్లాట్లు కావాలని చూస్తున్నారు. కానీ దీనికి దగ్గరలో కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలంటే కోకాపేట్ ఇంతకు ముందు అందరికీ అనువుగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక చదరపు అడుగు స్థలానికి 12,000 నుంచి 14,000 దాకా పెట్టాల్సి వస్తుంది. ఇంత భారీ ధర పెట్టలేని వారంతా ఇప్పుడు బాల్నగర్ వైపు చూస్తున్నారు. కొండాపూర్ మాదాపూర్ కు బాల్నగర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఇక్కడ ఒకప్పుడు పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో నివసించడానికి అనువుగా ఉండదనే పేరుండేది. భూమి నీరు అన్ని కలుషితమయ్యాయని ఓ అపోహ ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇక్కడ ఒకప్పుడు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా న్యూటికల్స్ లాంటి కంపెనీలు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి. కేవలం ఇక్కడ నైఫర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఉన్నాయి. పైగా మూతపడ్డ కంపెనీల భూములు మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయాయి. దాంతో ఇక్కడ భారీగా అపార్ట్మెంట్లు, ఇతర ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక చదరపు అడుగు ధర కేవలం 6,000 నుంచి 7,000 మాత్రమే. అంటే కోకాపేట్ తో పోలిస్తే సగం ధరకే వస్తుందన్నమాట. పైగా బాల్నగర్ లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లాంటివి కూడా నిర్మించారు. దాంతో బాల్నగర్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాలకు కేవలం అరగంటలోనే చేరుకోవచ్చు. బాల్నగర్ లో ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజెస్, హాస్పిటల్స్ కూడా వచ్చాయి. కాబట్టి విద్యా వైద్యం పరంగా ఇబ్బంది లేదు. వీటికి తోడు షాపింగ్ మాల్స్, థియేటర్స్ కూడా భారీగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా కొదవలేదన్నమాట. ఇలా ఎటు చూసుకున్నా సరే బాల్నగర్ లో ఫ్లాట్లు కొనుక్కోవడానికి అనువుగా ఉంది. ప్రస్తుతం కొండాపూర్, మాదాపూర్ లాంటి ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనాలంటే ఎంత లేదన్నా 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా పెట్టాలి. అదే బాల్నగర్ లో 2,000 చదరపు అడుగులు లగ్జరీ ఫ్లాట్ కేవలం 1,50,00,000 నుంచి 2 కోట్లలో వచ్చేస్తుంది. అంటే వాటితో పోలిస్తే పావు వంతు డబ్బుతోనే ఇక్కడ కొనేయచ్చు. బాల్నగర్ లో ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో బాగా విస్తరిస్తున్నాయి. కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడే త్వరపడి కొనుక్కోండి. ఆలస్యం చేస్తే ఇక్కడ కూడా ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.